టు ఎన్ఎన్ ఇచ్చాను. ప్రస్తుతం మనం నల్గొండ డీసీఓ గారు పత్యనాయక్ సార్ దగ్గరికి ఈరోజు మనం రావడం జరిగింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా వడ్ల కొనుగోలు ఏ విధంగా జరుగుతుంది, ఇప్పటి వరకు ఎంత వడ్లు కొనుగోలు చేయడం జరిగిందో దాని గురించి తెలుసుకోవడానికి మనం ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు ఎంత వడ్లు కొనుగోలు చేయడం జరిగింది, ఇంకా ఎంత ఉంది కొనుగోలు చేసేది? నమస్కారం సార్, మీడియా మిత్రులకు. నల్గొండ జిల్లాలో ఈ రబీ సీజన్ 25-26 సందర్భంగా నల్గొండ జిల్లాలో 455 పీపీసీ కేంద్రాలు ఓపెన్ చేసుకున్నాము. ఆ 455 గాను పిఎస్సిఎస్ 250, ఐకేపీవి 156 సంఘ పీపీసీలన్నీ వర్కింగ్ లో ఉన్నాయి. మా విషయానికి వస్తే పిఎస్సిఎస్ దగ్గర మా 250 ఓపెన్ చేసుకొని ఇప్పటి వరకు 250 పీపీసీ గాను 3 లక్షల పైచిలకు మెట్రిక్ టన్లు కొనుగోలు చేయడం జరిగింది. అందులో నుండి దాని వాల్యూ 600 కోట్లు. 600 కోట్లలో గాను ఇప్పటి వరకు మేము 500 కోట్లు రైతుల ఖాతాలో సరాసరిగా విత్ ఇన్ 3 రోజులలో జమ చేయడం జరిగింది. మిగతా 100 కోట్లు ఉన్న వాటిని మిల్లర్స్ దగ్గర లోడింగ్ వస్తున్నాయి. అవి కూడా ఎప్పటికప్పుడు సమకూర్చే విధంలో పాల్గొంటా ఉన్నాం, ముందు చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈసారి రబ్బీలో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యము ఒకటేసారి హార్వెస్టింగ్ అయి ఒకటే రావడం వలన ఒక్కొక్క సెంటర్లో పీపీ సెంటర్లో 500 కుప్పలు, తర్వాత 500-400 కుప్పలు రావడం వల్ల రైతులు ఎండబెట్టే ప్రక్రియలో భాగంగా అందరికి మ్యాచ్ రావడం వల్ల మేము సీరియల్గా పాటించి సీరియల్ వైజ్గా లిఫ్ట్ చేసి మిల్లుకు పంపిస్తున్నాము. లారీలో వచ్చే విధంగా లారీల రిక్వైర్మెంట్ బట్టి మేము చేస్తున్నాము. అదేవిధంగా రైతులు మ్యాచ్ వచ్చింది కాబట్టి మాది కూడా లేపండి, మా కూడా తొందరగా డిస్పాచ్ చేయండి, మేము వచ్చి దాదాపు 15 రోజులు 20 రోజులు అయింది అని రైతులు అనడం వల్ల మేము సీరియల్గా పాటించి అందరికి కౌన్సిలింగ్ ఇచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా మిల్లర్స్ పంపుతున్నాం. పంపే కార్యక్రమంలో తాళనే అంశము ప్రస్తావనకు వచ్చింది. 15% ఉందని మిల్లర్లు అన్లోడ్ చేసుకోకుండా కొన్ని ఇబ్బందులు పెట్టే సందర్భంలో మా గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి మనం ఎక్కడ కూడా కటింగ్ చేసుకోకుండా దింపుకొని ట్రక్స్ ఇవ్వాల్సింది కదా ఆదేశాలు చేశారు. దాని విధంగా నిన్ననే మన గౌరవ మినిస్టర్స్ గారు 3 వచ్చారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3 మీటింగ్ పెట్టి మిల్లర్స్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మిగిలిన ఇంకా 150,000 మెట్రిక్ టన్ను ఫిజికల్ ప్యాడీ ఉన్నది. అది ఇమ్మీడియట్లీ తరలించి ఈ 25వ తారీఖు లోపల ప్రణాళిక యాక్షన్ ప్లాన్ చేసి అది మిల్లర్స్ కు తరలించి ట్రక్స్ చేసుకొని జమ చేసే విధంగా చేయమని ఆదేశాలు జారీ చేశారు. అవి దాని అనుగుణంగా మేము చర్యలు చేపట్టినా మా గౌరవ కలెక్టర్ గారు అన్ని లారీలు సమకూర్చే అసోసియేషన్ వాళ్ళతోటి కాంట్రాక్ట్ తోటి మా మిల్లర్స్ మాట్లాడి ఈ 25వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల అన్ని ప్యాడ్లు లిఫ్ట్ చేసి క్లోజ్ చేయాలనే భాగంగా చర్యలు చేపడుతున్నాం. మా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు పాటిస్తూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మొన్న 2 రోజుల క్రితం దండంపల్లిలో కూడా ఏదో ఇష్యూ కూడా జరిగినట్టు తెలిసింది. దానిపై మీరు ఏమైనా విచారణ జరిపారా? దానిపై ఏం చెప్తారు, అసలు ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు దండంపల్లిలో అది ఆదర్శ సంఘం. అది ఆ సంఘంలో మన ఇక్కడ జోకిన తర్వాత మిల్లర్ పోయి మిల్లరు రేట్ ఛార్జెస్ అని తర్వాత ఎందుకు కట్ చేయడం జరిగింది. అది వాస్తవమే. నేను ఎంక్వైరీ చేపట్టాను. ఇంకోరిలో దాదాపు ఒక 400, 300, 400 బస్తాలు కట్ చేసిన మాట వాస్తవమే. దానికోసమని మేము ఫర్దర్గా చర్యలు చెప్పటకు రిపోర్ట్ ఇప్పుడు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ కలెక్టర్ గారి ఆదేశాల ఫర్దర్గా ఎంక్వైరీ చేసి రైతులకు న్యాయం చేకూర్చే విధంగా మేము చెప్పట్టాను. నేను ఆల్రెడీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారి ఆదేశాలు పెట్టి డిఎస్ఓ గారు మిల్లర్ను పిలిపించి మీటింగ్ పెట్టి ఈ లాస్ ఎంత లాస్ అయిందో దానికి మిల్లర్ తోటి రికవరీ చేసే అంశంలో పరిశీలించవలసిందిగా కోరుతూ ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. మిల్లర్ పై చర్యలు తీసుకోవాలని మీరు ఏమైనా రిపోర్టు ఇచ్చే అవకాశం? మిల్లర్ పై ఆ కట్టింగ్ అనే అంశం మీద చర్య తీసుకుంటే మేము రిపోర్ట్ ఇచ్చాము. మిల్లర్ పై 5-10 మంది మిల్లర్స్ ఉన్నారు. వాళ్ళు మనం కరెక్ట్ ఎఫెక్ట్ ఉన్నా పంపించినా కానీ వాళ్ళు వెయిటింగ్ లాస్ అని అది కట్ చేసిన మాట వాస్తవమే. అది కట్ చేసి ట్రక్ షీట్ ఇచ్చారు కాబట్టి ఆ ట్రక్స్ సంబంధించిన అమౌంట్ కూడా జమ చేయడం జరిగింది. ఈ షార్ట్ ఫాల్ ఎంత ఉందో అది ఎంక్వైరీలో నేను తెలిచాను. ఆ రిపోర్టు ప్రతిపాదనను గౌరవ కలెక్టర్ గారికి సమర్పించాను. దాని మీద కమిటీ ఫామ్ చేసి అది క్యాల్కులేట్ చేసి మన మిల్లర్ నుంచి రాబట్టే విధంగా చర్యలు చేపట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద కలెక్టర్ గౌరవ కలెక్టర్ చర్యలు తీసుకోపోతున్నాం.
ఒక్కొక్క కేంద్రంలో నెల రోజుల వరకు కూడా వడ్లు అనేది కొనుగోలు జరపక రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఈ అంశం అనేది దాదాపు 20 రోజుల నుంచి అన్ని హిప్స్ ఒకటేసారి రావడం వల్ల ఒక సెంటర్ లో 200-300 సెంటర్ హిప్స్ రావడం వల్ల సీరియల్ వారీగా 1 by 1 డిస్పోజ్ చేస్తా ఉన్నాము. రైతులు అన్ని దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేము లారీ రిక్వైర్మెంట్ బట్టి మిల్లర్స్ బట్టి మేము పంపుతున్నాము. కానీ ఎవరికి ఇబ్బంది పెట్టి సీరియల్ తప్పించి వెనక ముందు చేయట్లేదు. సీరియల్ వారీగా రిక్వైర్మెంట్ బట్టి రాసుకొని ఎఫెక్ట్ నా ప్రకారం డిస్పోజ్ చేస్తున్నాము. కానీ 20 రోజులు అంటే 10-15 డేస్కి వెళ్ళే ఎక్కువ ఏం పట్టట్లేదు. కాబట్టి దీన్ని కూడా వీళ్ళంత వరకు తొందరగా డిస్పోజ్ చేస్తామని మనం చేస్తాము. అసలు ప్రభుత్వం ప్రకారం అసలు ఎన్ని కేజీలు జోకాలి, అసలు ఎంత ఏ గ్రేడ్ కి ఎంత, బి గ్రేడ్ కి ఎంత చెల్లించాలి రైతులకు? ఏ గ్రేడ్ అయితే 2389, బి గ్రేడ్ అయితే 2369 రూపాయలు ఇవ్వాలి. అయితే ఇప్పుడు మిల్లర్ పోయే భాగంలో మనము ఈ మన కట్టింగ్ అనే అంశము మన మిల్లర్లే ట్రక్ సీట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ కట్టింగ్ అనే అంశము మేము మిల్లర్ చెప్పడం జరిగింది, కట్ చేయడం చెప్పడం జరిగింది. కానీ దాదాపు మిల్లర్స్ మాకు ఇబ్బంది లేకుండా సహకరిస్తున్నారు. కానీ కొన్ని ప్లేస్లో ఈ తాళంశం వచ్చింది కాబట్టి ఈ తాళంశాన్ని పరిగణ తీసుకొని మేము 40 కిలో 700 మాత్రమే జోకుతున్నాము. మేము యాజ్ పర్ ది ప్రొసీజర్ ప్రకారంగా 40 కిలోల 700 చోకుతున్నాము. కానీ మిల్లర్స్ కొన్ని తాళంశంని ప్రస్తావన తెచ్చుకొని వాళ్ళ రకరకాల కటింగ్ అనే అంశం వచ్చింది. అది కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడ రైతుల ఇబ్బందులు ఎక్కడక్కడ మిల్లర్స్ ఇబ్బంది రాకుండా మాట్లాడి క్లోజ్ చేస్తున్నాం, మళ్ళీ చేస్తున్నాం. ఇది నల్లగొండ జిల్లా DCO పాత్యానాయక్ సార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి NN న్యూస్ ఛానల్.